హలో ఫ్రెండ్స్, ఈ మధ్య నేను కొంతమంది ఆస్తికులతో మాట్లాడుతున్నాను. సో మోస్ట్లీ వాళ్ళు కన్విన్స్ అయినట్టే ఉన్నారు. అంత అగ్రెసివ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ఇలాంటి డిస్కషన్లన్నీ కలెక్ట్ చేసి నేను ఒక సిరీస్లా చేస్తున్నాను. అంటే నిజం తెలుసుకుంటున్న ఆస్తికులు అని. సో ఫస్ట్ ఏంటి అంటే, ఒక అలుపెరగని ఒక ఆస్తికుడు ఉన్నాడు. అంటే మనం ఏ లైవ్ చేసినా లేకపోతే ఎక్కడ డిస్కషన్ పెట్టినా వచ్చేసి ఆ కమెంట్ బాక్స్ నింపేస్తారనమాట. అది ఇది ఇది అది అని చెప్పేసి. అంటే అది కూడా అలుపెరగకుండా కొన్ని నెలలు లేకపోతే సంవత్సరాలు కూడా వాళ్ళు మనల్ని వెంటబడుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు అతను ఏం ఛాలెంజ్ చేశాడంటే, నా అండర్స్టాండింగ్ కనుక తప్పు అని ప్రూవ్ చేస్తే హిందూ మతాన్ని వదిలేస్తాను అని ఛాలెంజ్ చేశాడు అనమాట. సో అసలు ఇంతకీ ఆ టాపిక్ ఏంటి, అతను ఏం ఛాలెంజ్ చేశాడు, మనం ఎలా ప్రూవ్ చేశాము అనేది చూపిస్తాను. అసలు డిస్కషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మన చిన్నజీఆర్ అసలు సింధు నాగరికతకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకండి, అదేం పెద్ద మ్యాటర్ కాదు, మనకి ఇంకా గొప్ప నాగరికత ఉంది, అసలు మనకి హిందూ అనే పదం కూడా కరెక్ట్ కాదు, హిందూ అని పిలిస్తే మనని మనం అవమానించుకున్నట్టు అంటాడనమాట. ఓకే, ఆ వీడియోకి మన ఆస్తికుడు కమెంట్ పెట్టారు. ఏంటి అంటే, చిన్నజీఆర్ ఎప్పుడు కరెక్టే చెప్తారు అని. బేసిక్గా అంటే ఈ చిన్నజీఆర్ ఆయన వైష్ణవుడు అండి, హిందూ అంటే బాధపడతాడు ఆయన, నువ్వు తిట్టినట్టు. అంటే నేను అప్పుడు అడిగాను, మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు, మీరు ఒక ఆధారం చూపించండి అన్న. ఓకే, మీరు ఇక్కడే మీ ఆచారాలని ఇక్కడే పుట్టినాయి అని చెప్పడానికి ఒక ఎవిడెన్స్ చూపించండి అంటే, అయితే మేము బయట నుంచి వచ్చామని నువ్వు ఎవిడెన్స్ చూపించు అన్నాడు. చూపిస్తాను చూడండి, ఇదిగోండి. ఒక్క పురాణంలో చూపించండి బయట దేశం నుండి వచ్చాము అని, ఈ క్షణమే హిందూ ధర్మాన్ని వదిలేస్తాను అన్నాడు. ఓకే, అంటే నేను సద్గురు చెప్పాడు కదా, మీరు బయట నుంచి వచ్చారు, బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నరికి చంపేశారు, చాలామందిని, మిగిలిన వాళ్ళని బానిసలు చేసుకున్నారు అని చెప్పాడు కదా. అంటే సద్గురుకి శాస్త్రాలు ఏవీ తెలియవు అని ఇతనే ఒప్పుకున్నాడు. ఓకే, అంటే బేసిక్గా సద్గురు చెప్పేదంతా వేస్ట్ అని, అంటే వీళ్ళ అజెండాకి ఫిట్ కానీ ఎవరు ఏది చెప్పినా వేస్ట్ అంటారనమాట. ఎలాగంటే ఇది వరకు శ్రీ అద్వైతిని అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏంటి, మనం శాస్త్రాల గురించి మాట్లాడితే, ఏ శాస్త్రాలన్నీ ఎవరో మనుషులు రాసుకున్నాయి, నువ్వు హిస్టరీ కానీ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ గురించి మాత్రం దాని మీదే మాట్లాడు అన్నాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈయనేంటంటే హిస్టరీ ఆర్కియాలజీ వద్దు, అంటే పైన కామెంట్ ఉంది, మీరు తర్వాత చూడండి, హిస్టరీ ఆర్కియాలజీ వద్దు, శాస్త్రాల్లో ఉన్నది లేదంటే ఇక్కడ ఉంటుంది చూడండి, శాస్త్రాల్లో ఉన్నది లేదంటే అలాగే రామానుజ మధ్వ పరంపరలో వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పాలి అన్నాడు అనమాట. అంటే నేను అదే చెప్పాను, అరే బాబు అసలు ఈ వీడియోనే అది, నువ్వు హిందూ కాదని చెప్తున్నారు వాళ్ళు అంటే, సరే కాదు నువ్వు శాస్త్రాల్లో చూపించు అన్నాడు. ఓకే, సరే శాస్త్రంలో చూపించాలి అంటే, నీ మను ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు నువ్వు ఎప్పుడైనా మత్స్యపురాణం చదివావా, ఎక్కడో మను ఉన్న చోట వరదలు వస్తే సప్త ఋషుల్ని జంతువుల్ని పడవలో వేసుకొని కొన్ని వేల యోజనాలు ఒక చేప లాక్కొని వచ్చి పడవని లాక్కొని వచ్చి ఇండియాలో పెడుతుంది అనమాట, మన భారతదేశంలో. అసలు నువ్వు నీ మనుస్మృతి ఎప్పుడైనా చదివావా, అక్కడ క్లియర్గా ఉందిగా బయట నుంచి వచ్చారు అని అడిగితే దానికి ఆన్సర్ చెప్పట్లా ఇంకా. ఓకే, ఇంకా ఆయన ఆన్సర్ చెప్పట్లేదు కాబట్టి లాస్ట్కి నేను అడిగాను అనమాట, సరే నువ్వు అసలు శాస్త్రం అంటున్నావు కదా, నువ్వు హిందువి అని చెప్పడానికి ఏ శాస్త్రం ఉంది, ఏ శాస్త్రం ప్రకారం నువ్వు హిందువి, ఎందుకంటే హిందూ ధర్మాన్ని వదిలేస్తా అన్నాడు కదా, అంటే ఈయన ఒక గొప్ప హిందూ అనుకుంటున్నాడు కదా, సరే నువ్వు ఏ శాస్త్రం ప్రకారం అని అడిగాను అనమాట. అడిగితే నో ఆన్సర్. సో నువ్వు శంకరాచార్యులు చెప్తే ఒప్పుకుంటా అన్నావు కదా, శంకరాచార్య చెప్పాడు అల్లా అనేది ఒక సంస్కృత పదం, ఆయన ఒక శక్తికి, అల్లా అనేది శక్తికి పర్యాయ పదం, అల్లాని మనం పూజించాలి అన్నాడు అని చెప్పాడు కదా, మరి నువ్వు ఎప్పటి నుంచి అల్లాని పూజిస్తున్నావు, ఎప్పటి నుంచి నువ్వు ముస్లిం అయిపోతున్నావు అంటే, అలా అన్నాడా, అవునా నాకు తెలియదే అన్నాడు. సరే నా ఛానల్లో చాలాసార్లు చెప్పాను, అది ఆ వీడియోని చాలాసార్లు ప్లే చేశాను, నువ్వు గూగుల్ చెక్ చేసుకొని కూడా నా దగ్గరికి రా అన్న. ఇప్పటికీ వారం అయింది, మన క్యాండిడేట్ రాలా. అంటే నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే ఈ క్యాండిడేట్ ఒకసారి పట్టుకుంటే వదలడు, అంత తేలిక వదలడు అనమాట. అంటే ఏవో అతనికి చాలా డీప్ థాట్స్ ఉన్నాయి, అటు చేసి ఇటు చేసి తిప్పి ఏదో చేస్తుంటాడు. సో ఫైనల్గా ఆయన రాలేదు కాబట్టి మేబీ ఇప్పటికీ ఏమన్నా హిందువు అని చెప్పుకుంటున్నందుకు కనీసం వాళ్ళ శాస్త్రాలు వాళ్ళ పుస్తకాలు ఇప్పుడైనా చదువుతాడేమో అని నా ఆశ. సో ఈ వీడియోకి ఎలాగో నేను ట్యాగ్ చేస్తాను. జోరూట్ గారు ఈసారి కనుక మీకు మాట్లాడాలి అనుకుంటే ఇలా చాట్లో కాదండి, చాట్లో 0.01% పీపుల్ కూడా మన డిబేట్ని ఫాలో అవ్వరు, కాబట్టి హ్యాపీగా లైవ్కి వచ్చేయండి.
మన శాస్త్రాలను డైసెక్ట్ చేసేద్దాం. ఓకే, బాయ్. సో బాటమ్ లైన్ ఏంటంటే సద్గురువుకి ఏమీ తెలియదు, ఆయనది ఒక వేస్ట్ నాలెడ్జ్. ఈయనకి మత్స్యపురాణం తెలియదు, ఎప్పుడూ చదవలేదు. తర్వాత హిందూ అనే పదం, ఈయన హిందూ ఎలా అయ్యాడు ఈయనకి తెలియదు అసలు. నెక్స్ట్ మన పూరి శంకరాచార్యే అల్లా అనేది సంస్కృత పదం, అల్లాని పూజించాలి అని చెప్పాడు అనమాట. అదనమాట. సో ఈ 4 పాయింట్స్ ఈయన దగ్గర ఆన్సర్ లేదు. చూద్దాం ఏమవుతుందో.